పీకీ బ్లైండర్స్ సీజన్ 6 ఎపిసోడ్ 1 రీక్యాప్. సో ఈ వీడియో త్రూ నేను పీకీ బ్లైండర్స్ సీజన్ 6 ఎపిసోడ్ 1ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ముందే చెప్పేస్తున్నా, ఏదైనా నేమ్ని నేను సరిగ్గా ప్రొనౌన్స్ చేయలేకపోతే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దట్. ఇక వీడియో మొదలు పెట్టే ముందు నా రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీజన్ 6 ఎపిసోడ్ 1 స్టార్టింగ్లో మనం చూస్తాం, సీజన్ 5 ఎండింగ్లో టామీ అనుకున్న మిషన్ ఫెయిల్ అవడంతో టామీ సూసైడ్ చేసుకుందాం అనుకుంటాడు. బట్ ఆర్థర్ ఆల్రెడీ ఆ గన్లో నుంచి బుల్లెట్స్ని తస్కరించడంతో ఆ ప్లాన్ కూడా బిస్కెట్ అయిపోతుంది. అప్పుడు లీజీ అక్కడికి వచ్చి, కనీసం నువ్వు నీ గన్లో బుల్లెట్స్ ఉన్నాయో లేదో చూసుకోలేదు, ఇప్పుడు నువ్వు అట్లీస్ట్ సోల్జర్వి కూడా కాదు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత టామీకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ కాల్ త్రూ టామీకి ఆస్వాల్డ్ని కాపాడడం వెనుక ఉన్నది ఐఆర్ఏ అన్న మ్యాటర్ తెలుస్తుంది. అయితే ఐఆర్ఏ ఆ ప్రీవియస్ మిషన్లో అబరామా గోల్డ్తో పాటు ఆంట్ పాలీని కూడా చంపేశారు. మైకేల్ ఆంట్ పాలీ ఫ్యూనరల్ టైంలో ఒక్కడి అంబిషన్ అండ్ స్ట్రాటజీస్ వల్లే ఇలా అయ్యింది. ఏం చేసినా ఎన్ని అబద్ధాలు ఆడినా సరే నేను టామీ పైన రివెంజ్ తీర్చుకుంటాని అనుకుంటాడు. సో మైకేల్ ఇదంతా టామీ వల్లే అయ్యిందనుకుంటున్నాడు. ఇప్పుడు స్టోరీ 4 years తర్వాతకి షిఫ్ట్ అవుతుంది. టామీ మైకేల్ని కలవడానికి మికెలన్ ఐలాండ్కి వెళ్తాడు. పాలీ చనిపోయాక టామీ డ్రింకింగ్ మానేస్తాడు. అండ్ డ్యూ టు దట్ హీ బికేమ్ కామ్ అండ్ పీస్ఫుల్. ఇప్పుడు మైకేల్ తన వైఫ్ జీనా అంకుల్ అయిన జాక్ నెల్సన్ కోసం వర్క్ చేస్తుంటాడు. జాక్ నెల్సన్ ఒక ఐరిష్ అమెరికన్ గ్యాంగ్స్టర్. టామీ మైకేల్ అండ్ అతని గ్యాంగ్ని కలుస్తాడు. యాక్చువల్లీ బాస్టన్కి ఓపియం స్మగిల్ చేయడం కోసం టామీకి వీళ్ళ హెల్ప్ కావాలి. బట్ టామీతో డీల్ పైన డెసిషన్ తీసుకునే ముందు జాక్తో ఆ డీల్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది. ఇక అదే మీటింగ్లో టామీ డ్రింకింగ్ మానేశాడు అన్న మ్యాటర్ మీద అక్కడున్న వాళ్ళు టామీ పైన జోక్స్ వేస్తుంటారు. అయితే టామీ అక్కడి నుంచి వెళ్లే ముందు సౌత్ బాస్టన్లో మీ ఆర్గనైజేషన్లో ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడు అని చెప్పి వాళ్ళకు ఒక చిన్న జలక్ అయితే ఇస్తాడు. చేతి మీద బ్లీడింగ్ హార్ట్ టాటూ ఉన్నవాడితో కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తన దగ్గరున్న ఓపియం బ్యాగ్ని మైకేల్కి ఇచ్చి టామీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆంట్ పాలీ చనిపోయాక ఆర్థర్ ఓపియంలో ఫుల్గా మునిగి తేలుతుంటాడు. టామీ బాస్టన్ అథారిటీస్కి కాల్ చేసి మైకేల్ ఓపియంతో నిండిన బ్యాగ్ని క్యారీ చేస్తున్నాడు అన్న టిప్ అయితే ఇస్తాడు. మానోడే మారలేదండి. టామీ ఇచ్చిన టిప్ త్రూ మైకేల్ని అరెస్ట్ చేసి బాస్టన్ జైల్లో వేసేస్తారు. జీనా జైల్లో ఉన్న మైకేల్ని కలవడానికి వెళ్తుంది. అప్పుడు మైకేల్ జీనాతో, టామీ చెప్పింది కరెక్టే, మనలోనే ఎవడో ఇన్ఫార్మర్ ఉన్నాడు అని అంటాడు. సరిపోయింది, నువ్వు ఆ టామీని సరిగ్గా చదవలేదు కానీ టామీ పైన రివెంజ్ ప్లాన్ చేస్తున్నావు, నువ్వు ఇక రివెంజ్ తీసుకున్నట్టే. మైకేల్ జీనాతో, మీ అంకుల్కి చెప్పి నన్ను జైలు నుంచి విడిపించు అని చెప్తాడు. దానికి జీనా, నేను ఆల్రెడీ చెప్పాని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ జీనా తన ఇంటికి వెళ్ళి చక్కగా మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తుంది. అండ్ అప్పుడే ఆమెను కలవడానికి టామీ అక్కడికి వస్తాడు. టామీ అంకుల్ జాక్ కోసం నా దగ్గర ఒక మెసేజ్ ఉందని చెప్తాడు. అప్పుడు జీనా, అంకుల్ జాక్ నీ డీల్ని రిజెక్ట్ చేశాడు అని చెప్పి, ఇప్పుడు అంకుల్ జాక్ చాలా టాప్ పొజిషన్లో ఉన్నాడు, ఇలాంటి చిన్న చిన్న స్మగ్లింగ్లో ఏలెట్టేంత టైం ఉండదని అంటుంది. అప్పుడు మనోడు, ఇదిగో పాప పీసుశీల, నీకు ఇప్పుడు నేను 2 విషయాలు చెప్తా. ఫస్ట్ వన్, మైకేల్ గురించి పోలీస్ వాళ్ళకి టిప్ ఇచ్చింది నేనే, మీ అంకుల్ ఏం చేస్తాడో చూద్దామని అలా చేశా. సెకండ్ వన్, ఒకవేళ మీ అంకుల్ నా ఆఫర్ని రిజెక్ట్ చేస్తే నేను నా దగ్గరున్న ఓపియం సరుకు మొత్తాన్ని ఈస్ట్ బాస్టన్లో ఉన్న జ్యూస్కి అమ్మేస్తా. ఆ తర్వాత మీరు వార్ అండ్ పాలిటిక్స్ మధ్య కొట్టుకు సావండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు బాగానే ఉన్న జీనా టామీ ఇచ్చిన స్ట్రోక్కి మొహం మట్టకెడసలా పెడుతుంది. బై ద వే, ఇక్కడ జ్యూస్ అంటే మన సోలమన్ గ్యాంగ్. ఎక్కడి వరకు అంతా బాగానే ఉంటుంది. బట్ టామీ లీజీతో మాట్లాడినప్పుడు రూబీకి ఒంట్లో బాగోలేదని తెలుస్తుంది. మొదట్లో నార్మల్ ఫీవరే అనుకుంటాడు. బట్ లీజీ చెప్పే సిమ్టమ్స్ అండ్ రోమన్ లాంగ్వేజ్లో రూబీ కలవరించే పదాలు విన్నాక ఇది నార్మల్ ఫీవర్ కాదు, ఇట్స్ ఎ జిప్సీ స్టఫ్ అని టామీకి అర్థమైపోతుంది. టామీ లీజీతో, నేను వెంటనే ఇంగ్లాండ్కి స్టార్ట్ అవుతా, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యని ఆమెకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాడు. టామీ ఇంగ్లాండ్కి రిటర్న్ అయ్యే ముందు జైలుకి వెళ్ళి మైకేల్ని కలిసి, చూడు తమ్ముడు, ఈ జైల్లో నా మనుషులు ఉన్నారు, వాళ్ళు నిన్ను బాగానే చూసుకుంటారు, ఇక నీ జాక్ అంకుల్తో మీటింగ్ అంటావా, అది నేను లండన్లో చూసుకుంటాలే అని అంటాడు. అప్పుడు మైకేల్, అంకుల్ జాక్ లండన్ వస్తాడు అని నీకెలా తెలుసు అని అంటే, ప్రతి చోట నా ఇన్ఫార్మర్స్ ఉంటారా బచ్చా అని టామీ చెప్తాడు. అప్పుడు మైకేల్, ఎంత జరిగినా నువ్వేం మారలేదు భయ్యా, స్టిల్ ఇప్పటికీ నీ లిమిట్స్ నువ్వు తెలుసుకోలేదని అంటాడు. అప్పుడు టామీ, నాకు లిమిట్స్ లేవురా, మీ అంకుల్ జాక్ అనుకునుంటే నిన్ను విడిపించేవాడు, బట్ హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ యూ రైట్ నౌ. బై ద వే, మీ అంకుల్ జాక్తో పాటు జీనా కూడా లండన్కి వస్తుంది, వాళ్ళు తిరిగి వచ్చే వరకు నువ్వు ఇలా జైల్లో ఉండాల్సిందే అని కాలిన పుండు మీద కాస్త కారం జల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే పీకీ బ్లైండర్స్ ఫ్యాన్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.